యుద్ధానికి సంకేతంగా వీళ్ళు బార్డర్ ఏరియాస్ని టార్గెట్ చేస్తారు. మనం ఇది ముందే గమనించాం కాబట్టి మన భారత ప్రభుత్వము ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే బార్డర్లో ఉన్న విలేజెస్ అన్నిటినీ ఖాళీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలని ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఎందుకంటే ఆ ఏరియా అంతా మనకి అగ్రికల్చరల్ బెల్ట్, ఖచ్చితంగా మన అగ్రికల్చర్ మాత్రం దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాకపోతే ప్రాణ నష్టం చాలా మటుకు తగ్గిపోయింది. ఎందుకంటే వీళ్ళని ముందే మనము సేఫ్ ప్లేసెస్కి తరలించడం జరిగింది. కాబట్టి మనం ఇది ఎక్స్పెక్ట్ చేశాము. అంటే ఇది మన మీద ఒక సర్ప్రైజ్ అటాక్ కాదు. ఎందుకంటే మనం ఏ రోజైతే 7వ తారీఖు నాడు ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసామో అదే రోజు ఇండియన్ ఆర్మీకి చాలా క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే పాకిస్తాన్ వాడు ఖచ్చితంగా ఎదురు దెబ్బ వేస్తాడు అని చెప్పేసి ఉద్దేశంతోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం బార్డర్లో మనం యాక్టివేట్ చేసి ఇమీడియట్గా మనం రియాక్షన్ చేసాం. అందుకని అంత పెద్ద స్థాయిలో దాడి జరిగినా కానీ మనకు పెద్దగా ప్రాణ నష్టం కానీ పెద్దగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ కానీ జరగలేదు. భారత్ వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, లక్షలాది సైన్యం కూడా భారత్ దగ్గర ఉంది. అయితే ఇంత తెలిసినప్పటికీ కూడా భారత యొక్క శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి తెలిసినా కూడా ఈ దుస్సాహసాన్ని ఒడిగట్టడానికి కారణం ఏంటంటే ఈ దుస్సాహసం సార్ చాలా క్లియర్గా ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రర్ స్టేట్, నాట్ టెర్రర్ స్పాన్సర్ స్టేట్, ఇట్ ఈస్ ఎ టెర్రర్ స్టేట్. ఎప్పుడైతే హాఫీజ్ సయీద్ కానీ మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినప్పుడు వాళ్ళ అంత్యక్రియకి ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఎప్పుడైతే ఆ అంత్యక్రియ అటెండ్ అయ్యారో ఆ రోజు పాకిస్తాన్ యావత్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఏమిచ్చిందంటే వీఆర్ఏ టెర్రర్ స్టేట్ అని ఒక మెసేజ్ ఇచ్చింది. మనం వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ని పొగలగొట్టాం కాబట్టి ఆ ఒక్క బాధతో వాళ్ళని సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే భారత్ నిన్న ఆడిన పన్నాగం. అయితే ఈ మీరు చెప్తున్న అంశం ప్రకారం అంటే టెర్రరిస్టులు చనిపోయిన తర్వాత వారి అంత్యక్రియలకు కూడా సైనికాధికారులు హాజరయ్యారు, ప్రభుత్వం తరఫున పెద్దలు కూడా హాజరయ్యారు. అయితే వారిని మనం మట్టుబెట్టినందుకే ఈ చర్య అనుకోవచ్చా? 100%. లేదు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కామన్ మ్యాన్ కూడా చెప్తున్నాను, పాకిస్తాన్ భూమి మీద ఇప్పటికీ 30,000కు పైగా ట్రైన్డ్ టెర్రరిస్టులు ఉన్నారు. మీరే అనుకోండి 30,000 మందిని మీరు ట్రైన్గా టెర్రరిస్ట్ చేసుకొని మీ భూమిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు మీరు ఎదురు దాడి చేయలేదనుకోండి, ఆ 30,000 మంది మీ మీద తిరగబడతారు. సో ఆ భయం పాకిస్తాన్కు ఉంది కాబట్టి వాళ్ళని సైలెంట్ చేయడానికి మాత్రమే ఈ దుస్సాహసానికి పాల్గొనింది అని చెప్తారు. ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే ఖచ్చితంగా ఇరు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయితే పాకిస్తాన్ ఆర్మీకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అంటే ఎన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుంది? శూన్యం సార్. పాకిస్తాన్ ఇండియా శక్తి సామర్థ్యాన్ని అసలు కంపారిజన్ చేయడానికే లేదు. ఒకవేళ ఇంటెన్స్ బ్యాటిల్ ఫీల్డ్ అంటాం, మనం ఇంటెన్స్ బ్యాటిల్ అంటాం ఆర్మీ పార్లెన్స్లో. ఇంటెన్స్ బ్యాటిల్ పాకిస్తాన్ మహా అయితే 5, మహా అయితే 6 రోజులు. 6 రోజులు దాటి 7వ రోజుకి పాకిస్తాన్ మోకాల మీద కూర్చొని ఇండియాతో క్షమాపణం అడగడం అది ఖచ్చితంగా. ఇది ఆగాలి అంటే పాకిస్తాన్ దగ్గర ఒక్కటే దారి, యాక్సెప్ట్ చేయాలి మేము టెర్రరిస్ట్ని పనహా ఇచ్చామని చెప్పేసి ఎవరైతే హాఫీజ్ సయీద్, మసూద్ అజర్ ఉన్నారో వాళ్ళని ఇండియాకి అప్పగించాలి, మిగతా టెర్రరిస్టులందరినీ ఇండియాకి అప్పగించాలి. అండ్ ఇంటర్నేషనల్ పార్టీలు వచ్చి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని ఐడెంటిఫై చేసి వాటిని డెస్ట్రాయ్ చేయాలి. అంటే యుద్ధం ఇంకా మొదలవనే లేదు. అయితే నిన్న డ్రోన్ల దాడి పాకిస్తాన్ చేసిన తర్వాత భారత్ ఇటు లాహోర్ మీద, కరాచీ మీద దాడి చేసింది. అప్పుడే మా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిందంటూ కూడా ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్ అర్థించినటువంటి సందర్భం. అసలు ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ది అస్సలు బాగాలేదండి. పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ 38 to 42% టచ్ అవుతుంది. ఈరోజు పాకిస్తాన్లో పెట్రోల్ ధర 650 రూపాయలు పర్ లీటర్. అదేవిధంగా బేసిక్ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. అందుకే మీరు కొన్ని వీడియోస్ చూసి ఉంటారు, సామాన్యులు మాత్రం వాళ్ళ గవర్నమెంట్ని కానీ వాళ్ళ ఆర్మీని కానీ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే పరిస్థితులు ఆల్రెడీ బాగాలేవు కాబట్టి. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయరే IMF నుంచి వీళ్ళు $7 బిలియన్ అడుక్కొని తీసుకొచ్చుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందులో మొత్తం డబ్బులు ఇంకా రాలేదు, ఇవ్వాలో రేపు ఇవ్వాల్సింది. అండ్ వీళ్ళు ఈ పన్నాగం రాత్రి చేశారు కాబట్టి ఖచ్చితంగా భారతదేశము డిప్లొమాటిక్ కూడా IMF మీద అండ్ FATF రూట్ని వాడి వాళ్ళకి వచ్చే డబ్బును కూడా ఆపించేటట్టు ఖచ్చితంగా చేస్తుంది. ఒకవైపు భారత్ దాడి, మరోవైపు బలూచిస్తాన్ దాడి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి మన భారత్ భూభాగం మీద విడిచిపడే అవకాశం ఉందంటారా? ఇక్కడతో ఆగిపోతుంది? లేదు, బలూచిస్తాన్